సో మనం కొంచెం ముందుకు వస్తే ఇప్పుడు ఇది రంగనాథ్ పనే, ఇది ఇప్పుడు చేయాల్సిన పని రంగనాథ్దే. ఇప్పుడు మనం నిలబడ్డది కల్వర్ట్, 150 ఫీట్ల రోడ్డు పైన వేసిన కల్వర్ట్ ఇది. ఇది చూడండి, ఇది కల్వర్ట్ మనకు కనిపిస్తుంది. ఆ ముందుది చెరువు కనబడుతుంది కదా, సూరన్ చెరువు. అది సూరన్ చెరువు. ఇంతవరదాకా చెరువే ఇది, టోటల్ FTL ఏరియానే ఇది. మనకు వాళ్ళు మట్టి పోసినటువంటి దృశ్యాలు కూడా ఇక్కడ కనబడతాయి. ఎంత హైట్లో మట్టి పోసి దీన్ని పూర్తి చేసిరు అన్నది. ఇదంతా చెరువే, దాదాపు 57 ఎకరాల విస్తీర్ణం గల చెరువు ఇది. బట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి 17% ఈ చెరువు కబ్జాకు గురైందని 2024లో మొన్న ఇచ్చిన రిపోర్ట్ ప్రకారంగా ఆయన రిపోర్ట్ చెప్తున్నది. రంగనాథ్ ఏమంటాడంటే, నేను వచ్చిన ఇక్కడ 2 కేసులు పెట్టినా, ఇవన్నీ గూలగొట్టినా అంటాడు. ఆయన గూలగొట్టింది ఏం లేదు, చిన్న ఈ ప్రీకాస్ట్ వాల్స్ వేసిరు కదా ఈ పక్కన, ఈ 2-3 గూలగొట్టిండు, అవతల పడ్డాడు. మీరు చూడండి నీళ్ళు ఎట్లా పోతున్నాయి. కల్వర్ట్ కట్టిండి ఇక్కడ. అసలు వాటర్ బాడీని డైవర్ట్ చేసే అధికారము ఏ రియల్ ఎస్టేట్ ఒకటి కాదు, ఎవరికీ లేదు. అది క్రిమినల్ చర్య. ఒకవేళ కనుక అది చేస్తే వాల్టా యాక్ట్ ప్రకారంగా వాళ్ళ మీద కేసు పెట్టాలా కలెక్టర్ పరిధిలో ఉంటుంది ఈ యాక్ట్ అంతా కూడా. ఇది చూడండి, ఈ కల్వర్ట్ చూడండి, మనం కల్వర్ట్ మీద నిలబడ్డాం. ఇటు ప్యాన్ చేస్తే ఇదంతా కల్వర్టే. 150 ఫీట్ రోడ్లో వీళ్ళు వేసిన కల్వర్ట్ చూడండి. ఇది గవర్నమెంట్ వేయాల్సిన కల్వర్ట్. గవర్నమెంట్ వేయాల్సింది. ఒకవేళ వేస్తే గవర్నమెంట్ వేయాలి, అసలు ప్రైవేట్ వాడు ముట్టుకునే అధికారమే లేదు. మరి ఇప్పుడు ఇది రంగనాథ్ పనే కదా, ఇది గూలగొట్టడానికి రంగనాథ్కి ప్రైవేట్ ఏం అడ్డం వస్తున్నది చెప్పండి ఒకసారి. అంటే ఎంత దుర్మార్గంగా ఈ నిజ నిర్ధారణలో మనం ప్రజలకు చూపిస్తున్న అంశాలు ఇవన్నీ. రంగనాథ్ సమాధానం చెప్తాడా? మరి ఇప్పుడు పహాడీ షరీఫ్ పోలీస్ స్టేషన్లో కేసు ఎవడి మీద బుక్ చేయాలా? 50 లక్షలు, ₹1 కోటి ఆ పైన తీసుకున్నది మీరా లేకపోతే వేరే వాళ్ళ? ఇంత దారుణంగా ఒక రకంగా ఇది భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు. మీరు భూమినే గ్యాంగ్ రేప్ చేస్తున్నారు కదా, మిట్ట మధ్యాహ్నం పట్టపగలు. సో ఇది పరిస్థితి. ఇది 100 ఫీట్ల కాలువ, ఇది 100 మీటర్ల కాలువ. ఇది 100 మీటర్ల కాలువ మీద దీనికి పర్మిషన్ లేదని చెప్పి ఇరిగేషన్ వాళ్ళే కంప్లైంట్ చేసిర్రు. అయ్యా ఇరిగేషన్ మంత్రి జర నాయన వచ్చి చూడు, మరిడా ఎవరు పైసలు తిన్నారు, ఇంట్లో ఎవరికి పైసలు ముట్టినాయి, ఎవరికి పైసలు ముడితే కంప్లైంట్ ఇచ్చిన తర్వాత కూడా యాక్షన్ ఎవరు తీసుకోలేదు. మీ కాంగ్రెస్ ప్రభుత్వం, మీ ముఖ్యమంత్రి ఎవరి చేతులలో ఉన్నాడు, ఆయనకెంత ముట్టినాయి, ఇరిగేషన్ మంత్రికి ఎంత ముట్టినాయి. ఇప్పుడు రఘు మీద మాట్లాడుతున్నారు కదా, రఘు మీదనైతే ఆధారాలు లేని మాటలు మాట్లాడుతున్నారు. ఇప్పుడు వచ్చి గిది కూడా కొడతా, గిది ఆధారాలు చూపించుకుంటా, ఇగో ఇది ఇల్లీగల్గా కట్టినరు, దీని సంగతి ఏంది నాయన అంటే, రఘు 50 లక్షలు తీసుకున్నాడు, ₹1 కోటి వాని దగ్గర తీసుకున్నాడు. ఇప్పుడు వర్టెక్సోన్ మీద ఎంక్వైరీ జరగాలి, మీ మీద ఎంక్వైరీ జరగాలి, ఇది గులగొట్టాలి, ఇది వెంటనే గులగొట్టాలి. ఇది ఎప్పుడు రేపు గులగొడతారా, ఎల్లుండి గులగొడతారా? కులగొట్టరు, లేకపోతే ముఖ్యమంత్రి కూడా దీనిలో పైసలు బరాబర్ తిని ఉంటేనే ఇన్ని రోజుల నుంచి నడుస్తున్నది. వాళ్ళ మీద కేసులు పెట్టాలి ఇప్పుడు. రైట్, మనం ఇంకా లోపలికి వెళ్దాం. ఇక్కడ ఎయిర్పోర్ట్ బార్డర్ వరకు వెళ్ళేసి వద్దాం. సో ఇంకాస్త మనం కొంచెం లోపలికి వస్తే ఎయిర్పోర్ట్ గోడ, దీనికి ఇంకా వెళ్ళే ముందు ఇంకొంచెం దాదాపు 1 కిలోమీటర్ అటు ఇటు వస్తే మనకి కిచెనగారి లక్ష్మారెడ్డి గారి గెస్ట్ హౌస్ లాంటిది కనబడుతుంటుంది. అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నట్టున్నది. ఆయన పోస్టర్లు, బ్యానర్లు, ఈ వ్యవస్థ అంతా ఇక్కడ కనబడుతుంటుంది. చాలామంది అందులో ఉన్నారు. అప్పుడప్పుడు కూడా ఆయన వస్తుంటాడు. యాక్చువల్గా ఏంటంటే ఈ టోటల్ వెంచర్లో ఈయన లక్ష్మారెడ్డి అండ్ కిచెనగారి లక్ష్మారెడ్డి అండ్ వర్టెక్స్ వర్మ, వివిఆర్ వర్మ ఇద్దరు కలిసి దీన్ని తీసుకున్నారు. కాకపోతే ఇద్దరి మధ్య ఏదో దగ్గర మధ్యలో గొడవలు వచ్చినాయి. ఒక 5 ఎకరాలకు సంబంధించిన దాంట్లో ఇంత అంత అని ఏదో దగ్గర గొడవ అయిన తర్వాత ఈయన కిచెనగారి లక్ష్మారెడ్డి అక్కడి నుంచి వెళ్ళిపోయిండు. ఆ వివాదం ఇంకా వీళ్ళది నడుస్తూనే ఉన్నది. కానీ మొత్తం వెంచరు, ఈ దళితుల దగ్గర నుంచి భూములు తీసుకున్నది, కథా వ్యవహారం అంతా ఇద్దరు కలిసి చేశారు. కాకపోతే ఈయన లక్ష్మారెడ్డి ఏం చెప్తున్నాడంటే, నేను అమెరికాలో ఉన్న సమయంలో, అమెరికాలో ఉన్నప్పుడు వీడు మొత్తం లంగపని చేసిండు, దాని తర్వాత నేను ఇది తప్పు అని చెప్పినా అని అంటాడు. కానీ వాళ్ళ రైతులే మనకి ప్రత్యక్షంగా మనతో మాట్లాడిరు. వాళ్ళు రైతులు ఏమన్నారు, లేదు ఇద్దరు కలిసి చేసిరు, మేము 2020 నుంచి వీళ్ళతో కొట్లాడుతూనే ఉన్నాము, అన్యాయం చేసిరు, రోడ్డు కోసం వాడుకుంటామని ఒక ₹5 లక్షలు ఇస్తే దాన్ని ఏకంగా పట్టా కింద వాళ్ళే భూములు తీసుకున్నారని వాళ్ళు మాట్లాడారు. సో ఇది ఆయన కేఎల్ఆర్కి సంబంధించిన గెస్ట్ హౌస్, ఇది ఇందులోనే ఉంది. ఇది కూడా మనం ఈ నిజ నిర్ధారణ దాంట్లో మనం చూపించాల్సిన ప్రధానమైన అంశం ఇది. ఎందుకంటే నాకు సంబంధం లేదంటే ఆయన గెస్ట్ హౌస్ కూడా ఇందులో ఉన్నది. ఇప్పుడు మనం నేరుగా ఎయిర్పోర్ట్ గోడని టచ్ చేసే ప్రయత్నం చేద్దాం. ముందుకెళ్తే ఇంకా అది ఎయిర్పోర్ట్ గోడ వస్తుంది. పదండి.